ఇక వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్ స్కేటింగ్ రింక్ స్కేటింగ్ క్రీడా రంగంలో ఒక కలికితురాయిని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలను వారు ప్రారంభించారు. కాకినాడ రాజా ట్యాంక్ పార్క్ ఆవరణలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ రింక్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను కాకినాడ ఎంపీ, ఎమ్మెల్యేలు వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు, ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు, మాజీ మేయర్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితర ప్రముఖులు హాజరయ్యారు. అత్యాధునిక వస్తువులు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్కేటింగ్ రింక్లో తొలిసారిగా పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి ఇండోర్ స్కేటింగ్ రింక్ దేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటైందని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడా రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న కాకినాడలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ ఈ ప్రాంత స్కేటింగ్ క్రీడాకారులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ రాజగోపాల్, స్మార్ట్ సిటీ ఎస్ఈ పి వెంకటరావు, పలువురు స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. స్కేటింగ్ రింక్ వేగంగా నిర్మాణం పూర్తి కావడానికి కృషి చేసిన స్మార్ట్ సిటీ ఎస్ఈ పి వెంకటరావు, కాంట్రాక్టర్లు పలక ఆదిత్య శేఖర్, పలక ధర్మతేజ్లను ఎంపీ, ఎమ్మెల్యేలు వంగా గీత, ద్వారంపూడి సత్కరించారు. వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ ఇండోర్ స్కేటింగ్ స్టేడియంని ఇనాగ్రేట్ చేసుకున్నాం. గతంలో ఇది ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కేటర్స్ అందరినీ పిలిచి, అదేవిధంగా ఎంపీ మేడం గారు, నేను, ఎమ్మెల్సీ గారు, కూడా చైర్పర్సన్ గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, మాజీ మేయర్ గారు అందరూ, అదేవిధంగా రాష్ట్ర స్కేటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు అందరూ రావడం జరిగింది. అందరి సమక్షంలో ఇది ఇనాగ్రేట్ చేసి స్కేటర్స్ అందరికి కూడా ఫెసిలిటీస్ని ఈ రోజు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. కాకినాడ పట్టణంలో గతంలో చాలామంది స్కేటర్స్ని డెవలప్ చేసినటువంటి రింక్ ఇది. ఇక్కడ ఇండోరు, ఇంటర్నేషనల్ అంటే ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ మనం కాకినాడ పట్టణానికి ఉంది. సో దేశవ్యాప్తంగా ఈరోజు కాకినాడ పట్టణం చెప్పుకునేలాగా పట్టణ స్కేటింగ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ రింక్ గురించి డిస్కస్ చేసుకునే విధంగా మనం రూపుదిద్దడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ చాలామంది పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కేటింగ్ చేసి, అదేవిధంగా ఏషియాలో కూడా పార్టిసిపేట్ చేసి, నేషనల్లో కూడా చాలా మెడల్ సంపాదించుకుని ఉద్యోగపరంగా, అదేవిధంగా చదువు పరంగా, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ చాలామంది ఇక్కడ స్కేటింగ్ చేసి అయినటువంటి పిల్లలు ఉన్నారు. ఏదైనప్పటికీ చాలా సంతోషం. నేను, ఎంపీ మేడం గారు చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు కాకినాడ పట్టణ ప్రజలకందరూ కూడా ఒక మంచి ఫెసిలిటీ కలగజేసామని గర్వంగా కూడా ఉంది. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ని మన కాకినాడ పట్టణంలో మనం ప్రొవైడ్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ, నాకు ఈ అవకాశం ఇలా రావడానికి నేను ఎమ్మెల్యే అయిన కాబట్టి చేయగలిగాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ బాగుండాలి, మనందరం బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దైనందిన కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమంగా పెట్టుకుని అధికారుల్ని అందరినీ కూడా సమావేశపరిచి ఎక్కడికక్కడ చెప్పి ఏ విధంగా నిధులు సమకూర్చి ఏం చేయాలనే దాని మీద ఆయన చాలా కృషి చేయడం జరిగింది. కాకినాడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఇండోర్ స్టేడియం నేషనల్ వైడ్ ఇదే ఇండోర్ స్టేడియం కాబట్టి భారతదేశంలో క్రీడాకారులు, స్కేటింగ్ క్రీడాకారులు అందరి తరఫున నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మరిన్ని ఎందుకంటే కాకినాడ అభివృద్ధికి ముఖ్యంగా క్రీడా రంగంలో ఇదొక కలికితురాయి, మరొక వజ్రాన్ని చేర్చినట్టు అనమాట. మన కాకినాడ జిల్లా కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని రకాలుగా ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఎస్సీజెడ్ పరంగా కానీ కావాల్సిన పెరుగుతూ ఉంది. దానికి కావలసిన సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా క్రీడా సౌకర్యాలు కూడా ఉండాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, షటిల్ కోర్ట్స్, సింథటిక్ షటిల్ కోర్ట్స్ ఎట్లాగా ఏర్పాటు చేశాము. కాకినాడ అర్బన్లో అయితే చాలా ఫెసిలిటీస్ చేయించడం జరిగింది. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. జగన్నాథపురం వైపు కూడా కొన్ని చేయించాలి, ఇటువైపు కూడా చేయించాలి. ఇంకా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పకుండా చేయించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి స్పోర్ట్స్ స్టేడియంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. మనకి ఇప్పుడు ఆస్ట్రోట్రఫ్ హాకీ స్టేడియము మన దగ్గరే ఉంది. అట్లాగే మొన్ననే శంకుస్థాపన చేసాం మేమందరం కలిసి, కన్నబాబు గారు మేమందరం కూడా. సెంట్రల్ గవర్నమెంటు అదే యూనివర్సిటీ నుంచి సీఎం గారి సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వానికి స్పోర్ట్స్ మినిస్టర్ గారికి రికమెండ్ చేస్తే
మనకి 400 మీటర్స్ 8 లైన్ సింథటిక్ అథ్లెటిక్ కోర్టు శాంక్షన్ చేయడం జరిగింది 13.5 కోట్ల రూపాయలు.